భారతదేశ సినీ చరిత్రలో ఇంట్రడక్షన్ అవసరం లేని పేరు చిరంజీవి. ఈ పేరు అతని అభిమానులకు ఒక ఎమోషన్. తెలుగు చిత్ర పరిశ్రమను గత 40 సంవత్సరాలుగా ఏకఛత్రాధిపత్యంతో ఏలుతున్న సినీ కథానాయకుడు చిరంజీవి. 1993 అక్టోబర్లో సినీ నటులకు ఒక సంఘం ఉండాలని మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మా అనే సంస్థను స్థాపించి దానికి చిరంజీవిని వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. ఆ తర్వాతి కాలంలో మా సంస్థకు సినీ పెద్దలుగా ఉన్న చిరంజీవి, నాగార్జున, మోహన్ బాబు, మురళీమోహన్, రాజేంద్ర ప్రసాద్, నాగబాబు లాంటి వారు అధ్యక్షులుగా కొనసాగారు. ఎక్కువ కాలం మురళీమోహన్ అధ్యక్షుడిగా కొనసాగారు. మా సంస్థకి ఎప్పుడూ అనుభవజ్ఞులు, సీనియర్ నటులు అధ్యక్షులుగానే ఉన్నారు. తర్వాతి కాలంలో ఎప్పుడైతే మా అధ్యక్షుడిగా నరేష్ కొనసాగారో అప్పుడే మా అసోసియేషన్ యొక్క విలువలు పడిపోయాయి. మాలో గొడవలు రచ్చకెక్కాయి. మా అసోసియేషన్లో ఎప్పుడు ఏదో ఒక గొడవ జరుగుతూ మీడియాలో వార్తలుగా వచ్చేవి. అనంతరం తెలుగు సినిమా ఇండస్ట్రీలో సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడమే కాదు, సెల్ఫ్ డబ్బాని తయారు చేసింది మేమే అన్నట్లుగా ఉండే మంచి ఫ్యామిలీ మా అధ్యక్షుడిగా ఉండాలని ఈసారి సీనియర్లను కాదని జూనియర్ అయిన మంచు విష్ణు పోటీ చేసి గెలుపొంది అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. మంచు విష్ణు, ప్రకాష్ రాజ్ మధ్య పోటీ జరిగినప్పుడు లోకల్ ఫీలింగ్ తీసుకొచ్చి విష్ణు గెలిచాడు. కేవలం 900 సభ్యులు ఓట్లు కలిగిన ఈ సంస్థ ఎన్నికలు రాజకీయ ఎన్నికలలాగా గొడవలతో సాగింది. చిరంజీవి ప్రకాష్ రాజ్కి సపోర్ట్ చేస్తూ ఎన్నికలెందుకు, అనవసరంగా ఏకగ్రీవంగా ఎన్నుకుందాం, ప్రకాష్ రాజ్ లాంటి సీనియర్ నటుడైతే న్యాయం చేస్తాడని అనుకున్నాడు. తర్వాత మంచు విష్ణు పోటీల్లోకి వచ్చి ఎన్నికలు జరిగే విధంగా మార్చాడు. తామేదో ప్రపంచాన్ని గెలిచినట్టుగా మంచు ఫ్యామిలీ ఫీల్ అయిపోయింది. చిరంజీవి మొదట ప్రకాష్ రాజ్కి మద్దతుగా ఉన్నాడని మంచు ఫ్యామిలీ చిరంజీవి పట్ల వ్యతిరేకతతో ఉన్నారు. మొదటి నుంచి చిరంజీవి పట్ల మోహన్ బాబుకి జెలసీ ఫీలింగ్ ఉంది. తనకంటే గొప్ప నటుడునని, గొప్పగా డైలాగ్స్ చెప్తానని, తనకి తానే సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటూ, తనకి తానే మెచ్చుకుంటూ చిరంజీవి మీద అక్కసు వెళ్ళగక్కుతూ ఉంటాడు. ఇది అందరికీ తెలిసిన విషయమే. చిరంజీవికి 2006వ సంవత్సరంలో అప్పటి కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారాన్ని అందజేసింది. ఆ సమయంలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్న మురళీమోహన్తో పాటు సంతోషంతో ఇండస్ట్రీ అంతా ఏకమై చిరంజీవిని గొప్పగా సన్మానించారు. ఆ సందర్భంలో కూడా మోహన్ బాబు స్పీచ్ ఇస్తూ చిరంజీవి పట్ల తన అసూయను వెళ్ళగక్కాడు. ఆ తర్వాత మాట్లాడిన పవన్ కళ్యాణ్ మోహన్ బాబుని తమ్ముడు మోహన్ బాబు అంటూ వ్యంగ్యంగా మాట్లాడుతూ ఇందాక మన తమ్ముడు మోహన్ బాబు గారు అన్నట్టుగా తన అన్న చిరంజీవికి ప్రేమను పంచడం మాత్రమే తెలుసు, మోసం చేయటం తెలియదని మోహన్ బాబుకు పరోక్షంగా గట్టి వార్నింగ్ ఇచ్చాడు. ఒక తెలుగు నటుడు ఈ సంవత్సరం, అది మెగాస్టార్ చిరంజీవి లాంటి హీరో దేశంలోనే 2వ అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్ అందుకుంటే కనీసం మా అసోసియేషన్ తరపున కొంత స్పందన కూడా లేదు. తమలో సభ్యులైన ఒక నటుడికి ఇంత పెద్ద పురస్కారం దక్కినప్పుడు తగిన రీతిలో స్పందించి గొప్పగా సన్మానించాలి. కానీ కేవలం చిరంజీవి మీద మంచు ఫ్యామిలీకి ఉన్న అసూయతోనే ఈ కార్యక్రమాన్ని నిర్వహించలేదని భావించాల్సి వస్తుంది. తనకి తామే గొప్ప వాళ్ళమని సెల్ఫ్ డబ్బా కొట్టుకొని మీడియా ముందు గొప్పలకు పోయి ట్రోలర్స్కి దొరికి ట్రోలింగ్ చేయించుకుంటూ కాలాన్ని గడిపే మంచు ఫ్యామిలీకి ఇట్లాంటి గొప్ప ఆలోచనలు ఎందుకు వస్తాయి? అస్సలు రానే రావు. జానీ ఈ మధ్య డ్యాన్స్ మాస్టర్గా జాతీయ అవార్డు వస్తే తోటి డ్యాన్సర్లు, డ్యాన్స్ మాస్టర్లు వారి సంఘం తరపున సన్మానం చేస్తున్నారు. ఇది మనం చూస్తూనే ఉన్నాం. వీరే కాదు, ఏ అసోసియేషన్ వారు వారికి సంబంధించిన వారిలో ఎవరికి అవార్డు వచ్చినా సన్మానించడం సహజం. కానీ ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో మా అసోసియేషన్ నుంచి అలాంటివి ఏమీ జరగట్లేదు. గత ఏడాది జాతీయ ఉత్తమ నటుడు అవార్డు పొందిన అల్లు అర్జున్ని కూడా తోటి ఆర్టిస్టుల అసోసియేషన్ అయిన మా సన్మానించలేదు. అంటే ఎలాంటి వ్యక్తి ఆ అసోసియేషన్కి అధ్యక్షుడిగా ఉన్నాడో ఆలోచించండి. అతనికంటే ఆలోచన రాదు. కనీసం మిగతా ప్యానెల్ సభ్యులైనా ఆలోచించాలి కదా. ఇదే కాకుండా చిరంజీవికి ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా నుండి 2022లో భారతీయ సినిమాకు చేసిన సేవలకు గాను ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్ అవార్డు వచ్చింది. అప్పుడు కూడా మా అసోసియేషన్ స్పందించలేదు. ఈ అవార్డు వచ్చినప్పుడైతే కనీసం ఇండస్ట్రీ నుంచి మా అసోసియేషన్ నుండి అసలు స్పందన కూడా కనిపించలేదు. తమలోని ఒక సభ్యుడికి ఇన్ని అవార్డులు వచ్చినప్పుడు స్పందించాల్సిన మా అసోసియేషన్ ఎందుకు స్పందించి సత్కరించట్లేదో మీ అందరికీ ఇప్పటికీ అర్థమై ఉంటుంది. వీరు కాకుండా ఇంకెవరు ఈ అధ్యక్ష స్థానంలో ఉన్నా ఇలా జరిగి ఉండేది కాదు అనే అభిప్రాయం సగటు సినీ అభిమానుల్లో ఉంది. పద్మవిభూషణ్ అవార్డు వచ్చినప్పుడు మాత్రం ఇండస్ట్రీ మొత్తం చిరంజీవి ఇంటికి వెళ్ళి శుభాకాంక్షలు తెలియజేశారు. అప్పుడు దిల్ రాజు కూడా ఇండస్ట్రీ తరపున పెద్ద ఎత్తున సన్మానం కార్యక్రమం చేపడతానని చెప్పారు. కానీ అది కార్యరూపం దాల్చలేదు.
ఇందులో గొప్ప విషయం ఏంటంటే తెలంగాణ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు పద్మవిభూషణ్ అవార్డులు పొందిన వెంకయ్య నాయుడుని చిరంజీవిని రాష్ట్ర ప్రభుత్వం తరపున గొప్పగా సన్మానించారు. కానీ సినిమా వారు మాత్రం ఏ కార్యక్రమం చేపట్టలేదు. బయటికి మాత్రం ఎంతో ప్రేమలు వలకబోస్తారు. లోపల ఎంత స్వార్థమైన ఆలోచనలు ఉంటాయో ఈ సందర్భంగా అర్థమవుతుంది. ఎందుకంటే సినిమా అంటేనే కమర్షియల్, వ్యాపార విలువలు తప్ప నైతిక విలువలు అంతంత మాత్రమే ఉంటామని ఈ సందర్భంగా రుజువు చేస్తుంది. చిరంజీవి సినీ ఇండస్ట్రీ పెద్దగా ఉన్నప్పటికీ అలా పిలిపించుకోవడం ఆయనకు ఇష్టం ఉండదు. సినీ ఇండస్ట్రీ బిడ్డగానే తనని చూడాలని కోరుకుంటాడు. ఎంతోమంది యువ సినీ కళాకారులకు సినిమాలు నటించాలనుకునే ప్రతి ఒక్కరికి తను ఒక ఇన్స్పిరేషన్. ఆయన ఆదర్శంగా తీసుకొని ఇండస్ట్రీకి వచ్చి జీవిస్తున్న వారు ఎందరో. చిన్న సినిమాలను ప్రోత్సహిస్తారు. ఏదైనా సినిమా బాగా ఉంటే వారిని ఇంటికి పిలిపించుకొని ఈ సినిమా బాగుందని ఒక్కొక్క సన్నివేశాన్ని వివరిస్తూ ఆ క్యాస్ట్ అండ్ క్రూని వాళ్ళను ప్రోత్సహిస్తాడు. ఇండస్ట్రీలో ఉన్న కార్మికుల కోసం కరోనా టైంలో CCC కరోనా క్రైసిస్ చారిటీ ఏర్పాటు చేసి నిత్యావసర సరుకుల్ని పంపిణీ చేసి ఆ సందర్భంలో ఉన్న ఆర్థిక సమస్యల్ని తీర్చేందుకు తన వంతుగా కృషి చేశాడు. ఆంధ్రప్రదేశ్లో సినీ పరిశ్రమపై జగన్ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తున్న సందర్భంలో కూడా ఇండస్ట్రీ నుంచి బాధ్యతగా జగన్ని కలిసి సహకరించాలని వేడుకున్నాడు. ఎంతోమంది ఇబ్బందుల్లో ఉంటే ఆయన ఆర్థిక సాయం చేస్తాడని సాయం పొందిన వారి నోటి నుండే మనం ఎన్నోసార్లు విన్నాము. ఈ మధ్యకాలంలోనే తమిళ నటుడు పొన్నాంబలంకి కిడ్నీ ఆపరేషన్ చేయించాడు. దేశంలో ఎక్కడ ప్రకృతి విపత్తులు సంభవించినా ప్రభుత్వాలకు విరాళాలు అందిస్తూనే ఉంటాడు. ఈ మధ్యనే కేరళ రాష్ట్రంలోని వయనాడు బాధితులకు ₹1 కోటి సాయం అందించడం మనం చూశాము. ఇవే కాకుండా తన నుండి ఎలాంటి సాయం కోరి వచ్చినా తప్పకుండా సాయం చేసే గొప్ప కులం కలిగిన వ్యక్తి చిరంజీవి. ఇవే కాకుండా ఎల్లప్పుడూ రక్తదానం, నేత్రదానం లాంటి సేవలు ఎప్పటి నుండో కొనసాగిస్తూనే ఉన్నారు. ఒక పక్క గొప్ప నటుడిగా, ఇంకో పక్క మానవతామూర్తిగా చేసిన సేవలకు గుర్తింపుగా చిరంజీవిని కేంద్ర ప్రభుత్వం భారత 2వ అత్యున్నత పురస్కారమైన పద్మవిభూషణ్తో సత్కరించడం సముచితమైన నిర్ణయం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుండి ఈ సందర్భంగా ఆయనను ఘనంగా సన్మానించింది. కానీ తన సొంత సినీ ఇండస్ట్రీ నుంచి ఎలాంటి సన్మానం పొందలేదు. కళామ తల్లికి ఎంతో సేవ చేసిన మెగాస్టార్ చిరంజీవిని సన్మానంతో సత్కరించే అదృష్టం లేనందుకు సినీ ఇండస్ట్రీ సిగ్గుతో తలదించుకోవాలి. ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకపోయినా ఎన్నో ఆటుపోట్లని, కష్టాలని ఎదుర్కొని సినీ వినీల ఆకాశంలో మెగాస్టార్గా ఎదిగిన తను ఎన్నో అవార్డులు, మరెన్నో రివార్డులు చూశారు, పొందారు. ఆయనకు ఈ సినీ ఇండస్ట్రీ చేసే సన్మానం పెద్ద లెక్కనే కాదు. కానీ అతన్ని అభిమానించే కోట్లాది అభిమానులకు మాత్రం బాధ కలిగించే అంశం. ఎనీవే, హ్యాపీ బర్త్డే మెగాస్టార్. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.